తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు. తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు జితేందర్ గారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాజీ డీజీపీ రవిగుప్తా ను హోంశాఖ స్పెషల్ సీఎస్గా నియమించింది. అవినీతి నిరోధక శాఖ ఏసీబీ చీఫ్గా సివి ఆనంద్కు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అదనపు బాధ్యతల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మహేష్ భగవత్ ప్రస్తుత స్థానం అదనపు డీజీపీ రైల్వేసు అండ్ రోడ్ సేఫ్టీ. బదిలీ అయిన స్థానం అదనపు డీజీపీ శాంతి భద్రతలు. సంజయ్ కుమార్ జైన్ ప్రస్తుత స్థానం అదనపు డీజీపీ శాంతి భద్రతలు. బదిలీ అయిన స్థానం అదనపు డీజీపీ టీజీఎస్పీ బెటాలియన్స్. స్వాతిలక్రా ప్రస్తుత స్థానం అదనపు డీజీపీ టీజీఎస్పీ బెటాలియన్స్. బదిలీ అయిన స్థానం అదనపు డీజీపీ ఆర్గనైజేషన్ అండ్ హోంగార్డ్స్. స్టీఫెన్ రవీంద్ర ప్రస్తుత స్థానం అదనపు డీజీపీ హోంగార్డ్స్. బదిలీ అయిన స్థానం అదనపు డీజీపీ గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోపస్. విజయ్ కుమార్ ప్రస్తుత స్థానం అదనపు డీజీపీ గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోపస్. బదిలీ అయిన స్థానం అదనపు డీజీపీ పర్సనల్ వెల్ఫేర్ స్పోర్ట్స్. జి. సుధీర్ బాబు ప్రస్తుత స్థానం ఐజీ మల్టీజోన్ 2. బదిలీ అయిన స్థానం రాచకొండ కమిషనర్. కె. రమేష్ నాయుడు ప్రస్తుత స్థానం వెయిటింగ్. బదిలీ అయిన స్థానం ఐజీ రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ. వి. సత్యనారాయణ ప్రస్తుత స్థానం సంయుక్త కమిషనర్ హైదరాబాద్ కార్ హెడ్క్వార్టర్స్. బదిలీ అయిన స్థానం ఐజీ మల్టీజోన్ 2. తరుణ్ జోషి ప్రస్తుత స్థానం రాచకొండ కమిషనర్. బదిలీ అయిన స్థానం ఏసీబీ డైరెక్టర్. చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుత స్థానం ఐజీ పర్సనల్. బదిలీ అయిన స్థానం ఐజీ మల్టీజోన్ 1. రక్షిత కె. మూర్తి ప్రస్తుత స్థానం వనపర్తి జిల్లా ఎస్పీ. బదిలీ అయిన స్థానం డీసీపీ హైదరాబాద్ కార్ హెడ్ క్వార్టర్స్. ఉదయ్ కుమార్ రెడ్డి ప్రస్తుత స్థానం హైదరాబాద్ సౌత్ వెస్ట్ డీసీపీ. బదిలీ అయిన స్థానం మెదక్ జిల్లా ఎస్పీ. బాలస్వామి ప్రస్తుత స్థానం మెదక్ జిల్లా ఎస్పీ. బదిలీ అయిన స్థానం హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ. ఆర్. గిరిధర్ ప్రస్తుత స్థానం హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ. బదిలీ అయిన స్థానం వనపర్తి జిల్లా ఎస్పీ. చంద్రమోహన్ ప్రస్తుత స్థానం రాచకొండ టాస్క్ ఫోర్స్ డీసీపీ. బదిలీ అయిన స్థానం హైదరాబాద్ సౌత్ వెస్ట్ డీసీపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్కే విన్నర్స్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరి ఇన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.